మీరెప్పుడైనా ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళినప్పుడు క్వెషన్ పేపర్ చూడగానే బ్రెయిన్ మొత్తం వైట్ పేపర్‌లాగా బ్లాంక్ అయిపోయిందా? బాగా చదివిన ఆన్సర్ కూడా మొదటి లైన్ గుర్తురాక పెన్ను పట్టుకొని అలానే ఉండిపోయారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం ప్రతి స్టూడెంట్ లైఫ్‌లో జరిగే ఒక పెద్ద ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, రేపు ఎగ్జామ్. సిలబస్లో 5 యూనిట్స్ ఉన్నాయి. మనం ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాం. ఫస్ట్ డే 3 యూనిట్స్, సెకండ్ డే 2 యూనిట్స్ కంప్లీట్ చేయాలి అని. కానీ రియాలిటీ ఫస్ట్ డే మొత్తము బుక్ ముందే ఉన్న కేవలం ఒక యూనిట్ మాత్రమే అవుతుంది. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అసలైన టెన్షన్. There is absolutely no way I can finish all of this by tomorrow. I haven't even started half these books and it's already midnight. ఇక లాభం లేదు, అట్లీస్ట్ పాస్ మార్క్స్ అయినా రావాలి అని నాన్ స్టాప్గా బుక్ పట్టుకుంటాం. రివిజన్ చేసే టైం ఉండదు, కేవలం చదువుకుంటూ వెళ్తాము. రాత్రి I can't believe I waited this long. There is too much information here and I'm never going to finish this in time. 1:30కి పడుకొని మళ్ళీ ఆ భయంతో తెల్లవారుజామున 4 గంటలకే లేస్తాం. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే వరకు ఆఖరి నిమిషంలో కూడా పేజీలు తిప్పుతూనే ఉంటాం. కట్ చేస్తే ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూడగానే ఒక క్వశ్చన్కి ఇంకో ఆన్సర్ గుర్తొస్తుంది. సరే అని రాయడం స్టార్ట్ చేస్తాం. కానీ ఒక లైన్ రాయగానే బ్రెయిన్ స్టక్ అయిపోతుంది. ఆ ఒక లైన్ గుర్తుకు రాకపోయేసరికి వచ్చే టెన్షన్తో బాగా వచ్చిన మిగతా ఆన్సర్స్ కూడా మర్చిపోతాము. మీలో ఎంతమందికి ఇలా జరిగింది? కింద కామెంట్స్లో మీ అని టైప్ చేయండి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? మనం తెలియకుండా చేసే 3 మేజర్ మిస్టేక్స్ ఇవి. నంబర్ 1, నిద్ర లేకపోవడం. మీరు కేవలం 2 లేదా 3 గంటలు పడుకుంటే మీ బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోలేదు. రెస్ట్ లేని బ్రెయిన్ ఎగ్జామ్ టైంలో మొరాయిస్తుంది. నంబర్ 2, నో రివిజన్. కొత్త టాపిక్స్ చదవడమే తప్ప చదివిన దాన్ని రివైజ్ చేయకపోతే అది లాంగ్ టర్మ్ మెమొరీలోకి వెళ్ళదు. నంబర్ 3, బట్టి పట్టడం. లైన్ టు లైన్ మెమొరైజ్ చేయడం వల్ల ఒక పదం మర్చిపోయినా మొత్తం ఆన్సర్ గాలిలో కలిసిపోతుంది. సో నెక్స్ట్ టైం ఇలా జరగకూడదంటే ప్లానింగ్ రియలిస్టిక్గా ఉండాలి. కాన్సెప్ట్స్ని న్యాచురల్గా అర్థం చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ ముందు కనీసం 6 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి. లేదా అట్లీస్ట్ ఒక 5 అవర్స్ అన్నా ఓకే. ఎగ్జామ్కి 30 మినిట్స్ బిఫోరే బుక్ని క్లోజ్ చేసేయండి. బ్రెయిన్కి ప్రాసెస్ చేసుకునే టైం ఇవ్వండి. ఈ టిప్స్ని ఫాలో అవ్వండి, రిజల్ట్స్ మీకే కనిపిస్తాయి. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.